తెలుగుదేశం పార్టీలో కొత్త వివాదాలు రాజుకుంటున్నాయి. ఆ పార్టీ క్యాడర్ ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన అనేక సెక్షన్స్లో ఇప్పుడు చంద్రబాబు పాలనా తీరు మీద అనుమానాలు బలపడుతున్నాయి. అమరావతి పూర్తిగా పట్టాలెక్కలేదని కొందరికి అనుమానం ఉంటే ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలను ఏమీ చేయడం లేదు అనే అభిప్రాయం అత్యధికుల్లో వినిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నేతలతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాజీ పడిపోయింది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో 2 కీలక పదవుల నియామకాల విషయంలో అందరి దృష్టి కనిపిస్తుంది. ఒకటి ఏపీపీఎస్సీ చైర్పర్సన్, రెండోది సమాచార శాఖ ముఖ్య కమిషనర్ హోదా. ఈ 2 ఎవరికి దక్కుతాయి అన్నది ఇప్పుడు చాలామందిలో ఉత్కంఠ రేపుతోంది. వాస్తవానికి ఏపీపీఎస్సీ చైర్మన్గా వైఎస్ జగన్ హయాంలో ఉన్న గౌతమ్ సవాంగ్ ప్రభుత్వం మారగానే రాజీనామా చేశారు. ఆ తర్వాత మరొక ఐపీఎస్ అధికారిని అనురాధకి చంద్రబాబు సర్కారులో ఆ పదవి కట్టబెట్టారు. అయితే వచ్చే అక్టోబర్ 1st వీక్తోనే ఆమెకు 62 ఏళ్ల వయసు నిండిపోవడంతో ఆ పదవిలో కొనసాగే అవకాశం లేదు. దాంతో ఆమె ఇప్పటికే రాజీనామా సమర్పించారు. దాంతో ఆమె స్థానంలో తదుపరి ఎవరికి అవకాశం ఇస్తారు అన్న దాని చుట్టూ ఇప్పుడు విస్తృతమైన చర్చ సాగుతుంది. అదే సమయంలో గౌతమ్ సవాంగ్ ఆయనకు ముందు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలో చక్రం తిప్పినటువంటి కాలంలో జరిగిన పలు అభియోగాల మీద దర్యాప్తు చేయడంలో చంద్రబాబు సర్కారు రాజీ పడిపోతున్నారు. ఆనాటి వైఎస్ఆర్సీపీ పెద్దలతో అలాంటి అవినీతి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళతో చంద్రబాబు పూర్తిగా మిలాఖత్ అయిపోయారు అనే విమర్శలు ఇప్పుడు టీడీపీ శిబిరం నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీకి మొన్నటి ఎన్నికల్లో కొమ్ము కాసినటువంటి వాళ్ళే ఇప్పుడు చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు నియామకం కూడా అనివార్యంగా మారింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న వ్యక్తులు ఇప్పుడు రిటైర్ అవుతుండడంతో ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేకుంటే ఇప్పుడున్న కమిషనర్లలో ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ హోదా కట్టబెడతారా అన్న దాని మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది. వాస్తవానికి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ కమిషనర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి హయాంలో నియమించబడినటువంటి వాళ్ళే కాబట్టి, వైఎస్ఆర్సీపీ అనుకూలురే కాబట్టి వాళ్ళకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హోదా కట్టబెడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో నియమితులైనటువంటి వాళ్ళతో రాజీ పడింది అనే ముద్ర బలపడేదానికి ఆస్కారం ఇస్తుంది. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈ 2 కీలకమైనటువంటి సంస్థల విషయంలో అటు సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవి కావచ్చు, ఇటు ఈ ఏపీపీఎస్సీలో చైర్పర్సన్ పోస్ట్ కావచ్చు. ఈ 2 విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్నటువంటి అనుమానాలు మరింత బలపడతాయా, లేకుంటే అలాంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా చంద్రబాబు తీరు సాగుతుందా అనేటువంటి అంశం బలపడేందుకు ఒక నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాల మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శిబిరంలో మొదలవుతున్నటువంటి చర్చ ఎటు దారి తీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది? తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్లోనే చంద్రబాబు మీద అనుమానాలు బలపడితే ఆ పార్టీకి ఏ మేరకు చేటు తెస్తుంది అనే అంశం కూడా ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది.